యా ఓకే కృష్ణాంజలి గారు. యా ఓకే. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఈ చర్చలో మీ పాత్ర చాలా తక్కువ ఉంటుంది, పరిమిత స్థాయిలో ఉంటుంది. సరే ఇక్కడ ఏంటి వర్మ వెనక మీ పార్టీ ఉంది అనేటటువంటి మళ్ళీ అదొక కొత్త వాదన. సరే కృష్ణాంజనేయులు గారు చెప్పారు ఇప్పుడు అసలు ఈ ఇష్యూ అనేది అదేం పెద్దగా చూడాల్సినటువంటి అంశమేమీ కాదు. సో దీంట్లో అంత వివాదాస్పదమైనటువంటి అంశాలు అయితే అందులో నాకు కనిపించట్లేదు. సో అది సర్దుకుపోయేటటువంటి అంశమే అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి నాకేం తప్పు కనిపించట్లేదు అంటున్నారు. సరే తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టేస్తే అసలు వర్మ ఎలా అక్కడ బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి విషయాల్ని మళ్ళీ చర్చిద్దాం మనం. సో మీరేమంటారు చిన్నపరెడ్డి గారు? ఏదో మీ పార్టీనే అనకుండి ఇద్దరి మధ్య విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది, కుట్ర చేస్తుంది. అక్కడ ఏదైనా జరిగిన వెంటనే అన్నిటికంటే ముందు మీ అధికారిక పార్టీ ఛానల్స్లో కావచ్చు, అలాగే మీ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, ఏమంటారు? గుడ్ మార్నింగ్ సార్, ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారు విడిపోవాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి అనేటటువంటి తత్వం కలిగినటువంటి మనస్తత్వం కాదు మా నాయకుడిది కానీ మా పార్టీది కానీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల మద్దతుతో గెలవాలనుకుంటుంది కానీ ఇలా కుట్రపూరితంగా వారినో వీరినో మంట పెట్టి గెలవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకోదు. అలాగే 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని సరే అసెంబ్లీ గేట్ టచ్ చేయించడం కోసం వర్మ గారి పాత్ర వర్మ గారు పోషించి సరే ఏదో రకంగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఈరోజు వర్మ గారిని నిర్లక్ష్యం చేస్తున్నారని వర్మ గారి బాధ. సరే ఏమైనప్పుడు కూడా ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగబెట్టడం కోసం తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా డ్రామా ఆడుతున్నారేమో వర్మ గారి రూపంలో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆలోచన లేదు, ఆ అవసరం కూడా లేదు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అక్కడ ప్రజలకి సేవ చేస్తుందా లేదా, లేకపోతే ఇచ్చిన హామీలని ఆ కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. కానీ వారు ఎలా ఉంటే మాకేంటి సార్, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, వారు ప్రజాసేవలో ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. ఇక్కడ వర్మ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, అరిచారు, లేకపోతే కోపడ్డారు అని అంటారు, కానీ వర్మ గారిని సస్పెండ్ చేయరు. ఎందుకు చేయరంటే ఆడిస్తుందే వాళ్ళు కదా సార్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పక్కేమో ఈ మధ్యకాలంలో మనం రాజకీయాలను పరిశీలిస్తే రంగా గారి అబ్బాయిని రెడీ చేస్తున్నారు కాపుల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇటు చూస్తేనేమో ఈయన వర్మ గారి రూపంలో బయటికి పంపించే విధంగా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏదున్నా వాళ్ళ పార్టీ ఎలా ఉన్నా ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి చలి కాచుకునేటటువంటి తత్వం కలిగినటువంటి పార్టీ కాదు. వారి పార్టీ వారి ఇష్టం ఎలా చేసుకున్నా కానీ ప్రజలకు సేవ చేయమని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా సార్. ఓకే ఓకే చిన్నపరెడ్డి గారు, ఇక్కడ విషయం ఏంటంటే సరే మీరు చలి కాచుకుంటారా లేదా అనేది పక్కన పెడితే, సరే ఒక వివాదం జరిగిన వెంటనే రెడీగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సోషల్ మీడియా. సో అది కనిపిస్తుంది కదా. నిన్నేదో ఆయన నాగబాబు గారు వాళ్ళ మీటింగ్లో ఏదో మాట్లాడిన వెంటనే పవన్ కళ్యాణ్ హెల్త్ ఎలా ఉందనేసి ఒక్కరు కూడా అడగలేదు అని చెప్పేసి ఆయన చెప్పిన వెంటనే అక్కడ గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ గురించి పట్టించుకోకుండా మీరు ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తాడు నాగబాబు అని చెప్పేసి మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో నేను చూశాను అనమాట. సో ఇది ఎలా చూడొచ్చు అసలు? సరే మీకు అవసరం ఉందా అవసరం లేదా అనేది పక్కన పెట్టేస్తే దీన్ని మీరు వాడుకోవాలి కదా. అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా అవతల పార్టీ వాడుకోకుండా ఉండదు. మరి మేము వాడుకోము అని చెప్పేసి మీరు చెబుతున్నారు, నమ్మొచ్చా మీరు మిమ్మల్ని? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా బాగుండాలి, తెలుగు వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాగనే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. ఆరోగ్యానికి రాజకీయాలకి మేమేమి కలిసి ముడిపెట్టే రకం కాదు. ఆరోగ్యంగా ఉండాలి, రాజకీయంగా ఎవరి పార్టీలను వాళ్ళు చేసుకుంటూ ప్రజలకు సేవ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఈ పవన్ కళ్యాణ్ గారు కుల భావన కలిగి ఉండాలని ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో పర్మనెంట్ గా ఉంటారని.
కావాలని ఏరికోరి తీసుకొచ్చుకొని అక్కడ కులం ఎక్కువ ఉంది, అలా లేకపోతే మనం గెలవలేం, జబర్దస్త్ టీము ప్రచారం చేయకపోతే మనం గెలవలేం, వర్మ గారు ప్రచారం చేయకపోతే మనం గెలవలేము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. కాబట్టి ఆ వర్గాలన్నీ పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టోగట్ట ఒకసారి అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఆయన ప్రూవ్ చేసుకొని ప్రజలకు సేవ చేస్తేనేమో మరింతకాలం పాటు రాజకీయాల్లో ఉండగలుగుతారు. ఇలా మేము ఉడిగం చేస్తాం, లేకపోతే కూటమి కలిసి ఉండటం కోసం నిరంతరం ఈ ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పట్ల కానీ లేకపోతే వాటి పట్ల మాకు ఎటువంటి విధానం లేదు అని చెప్పేసి చెప్తే ప్రజలే బుద్ధి చెప్తారు. అంతేగాని దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొరత లేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్మ గారు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వందల మంది వేల మంది నాయకులు ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి జెండా, జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకొని ఫ్యాన్ గుర్తు పట్టుకొని పోతే ఎక్కడికి పోయినా సరే మా అభ్యర్థులు గెలుస్తారు. దానికి వర్మ గారే కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అందుకని అలాంటి ఏం అవసరం లేదు. మా నాయకుడు, మా కండువా మాకు చాలు, మాకు ఏం అవసరం లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఎలా సేవ చేసిందో గతంలో మనం చూసాం కదా సార్. ఇక ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసుకోవాల్సిందేముంది? సంక్షేమం అంటే ఎలా ఉండాలో భారతదేశానికి చాటి చెప్పింది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇలాంటి వాళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచే డబ్బితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరు అని చెప్పేసి అనుకోవాల్సిన పని లేదు. ఈ కూటమి ప్రభుత్వం అలానే కలిసి ఉండాలి. ఆ కూటమి ప్రభుత్వంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి.